హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో మేమైతే భోగి రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు కూడా చూపించాలి కదా, అందుకోసమని వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. మేము ఎట్లా చేసుకున్నాం, మా భోగి ఎట్లా ఏ విధంగా వేసామనేది మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో అందరిలాగే మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేసాము. లేచేసినాక భోగి మంటలకి అన్నీ రెడీ చేసేసుకొని మంటలు అయితే వేసేసామన్నమాట. మా భోగి ఎట్లా ఉన్నదనేది చూసి మీరు చెప్పండి, ఎంజాయ్ చేయండి మా వీడియో చూస్తూ. సో కమెంట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ దిస్ వీడియో. మా వాళ్ళు మంటల మధ్యలో ఒక దబరైతే పెట్టేసి వాటర్ పోస్తున్నారనమాట. యాక్చువల్గా అందరూ తేగలు వేసి మంటలో కాల్చుకొని తింటారు. మాకైతే తేగలు అవైలబుల్ లేవు. సో అందుకని బిందె పెట్టి వాటర్ కాసి భోగి నీళ్ళు పోసుకోవాలనుకుంటారు కదా, ఒక్క గ్లాస్ అయినా ఒక చెంబు అయినా భోగి నీళ్ళు పోసుకుంటే మనకున్న దరిద్రం అంతా పోతుందంట. సో అట్లాగా మేము కూడా అందరం పోసుకున్నాము. మరి మీరు పోసుకున్నారో లేదో మాకైతే తెలియదు కదా, కమెంట్ అయితే చేయండి పోసుకో ఉంటే ఒకవేళ. ఇంకొకటి గాయస్, మంటలో కాల్చిన తేగలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీలో ఎవరు తిన్నారో అది కూడా చెప్పండి, టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది. ఇంకా మంటలు అయితే అయిపోయాక ఇంకా అన్ని బూజులు అన్నీ దులుపుకొని క్లీన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నమాట. యాక్చువల్గా అన్ని ఫెస్టివల్స్కి ముందు రోజే క్లీన్ చేసేసుకుంటాం, కానీ భోగి అట్లా కాదు. భోగి మంటలు వేసేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సో మేమైతే తర్వాతే క్లీన్ చేసుకున్నాము. నెక్స్ట్ నేనైతే ముగ్గు దగ్గర కూర్చున్నాను. ముగ్గు దగ్గర కూర్చొని రంగులు వేసుకుంటూ ఉన్నాను. మా వాళ్ళు అయితే మార్నింగే స్నానాలు చేసేసారు కదా, ఇంకా రెడీ అయిపోయారు. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారనమాట. బాయ్ చెప్పేస్తున్నారు టెంపుల్కి వెళ్తూ. సో మా వారైతే మామిడి బండలు అలంకరించేస్తున్నారు కుమ్మాలకి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 కూర్చున్నానండి ముగ్గు దగ్గర. టైం ఎంత అయిందంటే 11 అయింది. సో గొబ్బెమ్మను అరేంజ్ చేశాను. నవధాన్యాలు, ఫ్లవర్స్ డెకరేట్ చేసి మరీ పెట్టాను అనమాట గొబ్బెమ్మని. నా ముగ్గు ఎట్లా ఉందని మాత్రం కమెంట్ చేయండి. కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను పడ్డ శ్రమకి, కష్టానికి మీరు ఇచ్చే లైకే నాకు చాలా బూస్టప్నిస్తుంది. సో కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం పక్కాగా చేయాలి. వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ బోల్డ్ అన్ని కావాలంటే, బోల్డ్ అన్ని కలర్ఫుల్ ముగ్గులు కావాలంటే నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేసి తప్పకుండా నేను వేసి మీకు షేర్ చేస్తాను. మా పక్కింటక్క ముగ్గు చూడండి ఎంత బాగా వేశారో. ఆమె కూడా నా ముగ్గు, పక్కింటక్క ముగ్గు, ఎవరి ముగ్గు బాగుంది గాయస్? కమెంట్ చేయండి. మా వాళ్ళు చూడండి ఫోటోలు పోజులు ఇచ్చేస్తున్నారు. అంటే కష్టపడింది నేను, వాళ్ళు వేసినట్టు పోజులు ఇచ్చేస్తున్నారు. తులసి కోట దగ్గర కూడా చూడండి ముగ్గు ఎంత చక్కగా వేసాను. తులసి మాత దగ్గర, గడప దగ్గర కూడా వేసాను గాయస్. వీళ్ళు చూడండి లూడో ఆడుతున్నారు. మా వాళ్ళైతే పూజ కూడా చేసేసారు. నేను ముగ్గులు వేసి ఇంట్లోకి వెళ్ళేసరికి పూజ కూడా కంప్లీట్ చేసేసారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా తర్వాత అయితే బిర్యానీ స్టార్ట్ చేసిన అనమాట. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే ఈవినింగ్ మా వాళ్ళకి భోగి పళ్ళు వేయాలి కదా, చిన్నపిల్లలకి 1 to 5 years 1 to 6 years తెలియదు నాకు కరెక్ట్గా. సో భోగి పళ్ళు అయితే నేను పోపిస్తున్నాను అనమాట. పిల్లలకి దిష్టి పోవడానికైతే భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు. సో అందుకని మా వాళ్ళందరూ చేత నేనైతే భోగి పళ్ళు పోపించి లాస్ట్లో ఎర్రనీళ్ళు అంటారు కదా, అవి తీపిచ్చేస్తాను అనమాట. వాళ్ళకు ఉండే దిష్టి అంతా ఆ రోజు పోతుంది అన్నట్టుగా. భోగి పళ్ళు పోయించి తాంబూలం ఇప్పిస్తాను.
ఎవ్రీ ఇయర్ ఇట్లానే వేస్తాను నేను. మీ పిల్లలకి కూడా ఇట్లానే చేసారా? భోగి పళ్ళు ఇట్లానే పోసారా? కమెంట్ చేయండి. ఇట్లానే పోసే విధానం ఇంతేనా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అనేది కూడా చెప్పండి నాకు. భోగి పళ్ళు నెత్తి మీద పోస్తుంటే మా చిన్న పాప ఒక్కొక్కటి కొని తింటూ ఉందన్నమాట. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు ఎట్లా అనిపించింది అనేది మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.